బ్రేకింగ్ అప్డేట్ నగర శివారులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల్ల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏకశిలానగర్లోని 739 నుండి 749 వరకు గల ప్రైవేట్ సర్వే నంబర్లతో ఏర్పడ్డ వెంచర్లో ప్లాట్లకు అడ్డంగా అక్రమంగా ఓ ప్రహరీ గోడ నిర్మించారని హైడ్రా అధికారులు గుర్తించారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. లేఅవుట్ క్యాన్సిల్ అయిన హైకోర్టు కాపీ చూపిస్తే లేఅవుట్ మొత్తం కూలిస్తారా? నేను ఇప్పుడు చూపిస్తాను. 7.16 ఎకరాల కాంపౌండ్ వాల్ నిర్మాణం అక్రమంగా నిర్మించిందేనని హైడ్రా అధికారులు గుర్తించి వాటిని తొలగించారు. 5 రోజుల క్రితం ఏకశిలానగర్ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారని ప్రహరీ గోడ నిర్మించిన వారు ఆరోపిస్తున్నారు. నగర శివారులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల్ల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, గుడ్ మార్నింగ్. అంటే హైదరాబాద్ కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి సంబంధించిన పార్కులు కావచ్చు, చెరువులు, కుంటలు ఇలాంటివి ఎక్కడ ఆక్రమణలకు గురైనా వాటిపై ఫోకస్ చేస్తున్న హైడ్రా ఆక్రమణ తొలగించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రాంతానికి వెళ్ళి అంటే ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యో వాటిని పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న వారి స్థానికులతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాతే చర్యలకు రెడీ అవుతున్నారు. 3 రోజుల క్రితం రంగనాథ్ ఈ ప్రాంతానికి కూడా వెళ్లారు. ఏదైతే మేడ్చల్ జిల్లా ఇది పోచారం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. కొర్రేముల సంబంధించిన రెవెన్యూ పరిధికి సంబంధించింది. అంటే ఏకశిలా నగర్ లో ఇక్కడ ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి వెంచర్స్ వేస్తున్నారు. అంటే సర్వే నెంబర్లు 739 నుండి 749లో ఏర్పడ్డ ఈ వెంచర్ ఫ్లాట్లకు సంబంధించి దాదాపు 7.16 ఎకరాల సంబంధించినటువంటి ల్యాండ్ చుట్టూ కూడా ఉన్న ప్రహారీ గోడ అంతా గవర్నమెంట్ సంబంధించిన సీలింగ్ బోర్డు వచ్చిందనేటువంటి ఆరోపణ. దానిలో భాగంగా దాన్ని విచారించినప్పుడు అది ప్రభుత్వ భూములని చెప్పి తెలుస్తున్న క్రమంలోనే హైడ్రా పోలీసు బందోబస్తు నడుమ ఈరోజు తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం కూల్చివేత కొనసాగింది. అయితే ఈ కూల్చివేత సందర్భంగా ఎవరైతే ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి యజమాని ఉన్నారో అంకిరెడ్డి ప్రసాద్, ఈయనకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బంధువులంతా కూడా దీన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అంటే ఇది ఆల్రెడీ మేము నిబంధనల విరుద్ధంగా జీవో ప్రకారమే రైతు నుండి ఆ రోజుల్లో మేము ఈ సీలింగ్ ల్యాండ్ కొనుగోలు చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. దీనిలో ఎలాంటి అందులో నోటీసు లేకుండా కూర్చోవలసిన అవసరం వచ్చింది. నోటీసులో ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వారు చేస్తున్నారు. కానీ హైడ్రా చెప్తోంది ప్రభుత్వ భూములకు సంబంధించి ఎక్కడైనా నిబంధనలు విరుద్ధంగా అక్రమ కట్టడాలు జరిగాయంటే ఖచ్చితంగా కూల్చివేయడానికి మాకు అధికారం ఉంటుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా గతంలోనే చాలాసార్లు వారికి వారి దృష్టికి తీసుకొచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ మొత్తం 7 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వ భూమిలో వచ్చిందని చెప్పి దాన్ని కూల్చేశారు. మొత్తంగా ఇప్పుడైతే కూల్చివేతలు పూర్తయ్యాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కూల్చివేతలు కంటిన్యూ అవుతామని హైదరాబాద్ స్పష్టం చేస్తుంది. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.